ఈ రోజుల్లో ఎంతో మంది హీరోయిన్లు సినిమాలతోనే కాక పలు వ్యాపారాలు చేస్తూ బోలెడంత సంపాదిస్తున్నారు. ఎందుకు తాము మినహాయింపు కాదంటూ ఓ సీనియర్ హీరోయిన్ ఫుల్ గా వ్యాపారాలు చేసేస్తుంది. ఆమె ఎవరో కాదు, బాహుబలి సినిమాలో ప్రభాస్ కు తల్లిగా నటించిన రమ్యకృష్ణ. 78 దశకాల్లో తెలుగు సినిమా ప్రపంచాన్ని ఏలుతూ కుర్రకారును హీటెక్కించింది ఈ గ్లామర్ బ్యూటీ హీరోయిన్ రమ్యకృష్ణ. టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరితోనూ జతకట్టి మస్తు ఫాలోయింగ్ ను కూడగట్టుకుంది. రోల్ ఎలాంటిదైనా అందులో లీనమై రాణించడం రమ్యకృష్ణ స్టైల్. హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఈ ముద్దుగుమ్మ సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి పవర్ఫుల్ పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా బాహుబలిలో శివగామిగా ఆమె నటన అద్భుతం. ఈ రోల్ ఆమె కెరీర్ కు బెస్ట్ గా నిలిచింది. దర్శకుడు రాజమౌళిని సైతం ఆశ్చర్యపరిచిన ఆమె అప్పటి నుంచి ఇలాంటి పవర్ఫుల్ రోల్స్ చేస్తూ వస్తోంది. ప్రస్తుతం సినిమాల్లో ఎక్కువగా నటించకపోయినా రమ్యకృష్ణ సంపాదన మాత్రం భారీగానే ఉందట. ఒక సంవత్సరానికి కేవలం 1 లేదా 2 సినిమాల్లో మాత్రమే కనిపించే రమ్యకృష్ణ నెలకు సుమారుగా 5 కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ స్థాయిలో సంపాదన రావడానికి ఆమె సినిమాలతో పాటు పలు వ్యాపారాలు చేస్తుందట. ఆమెకు కేరళలో 5 బ్యూటీ పార్లర్లు, హైదరాబాద్ లో 3 జ్యువెలరీ షాపులు ఉన్నట్లు సమాచారం. వీటితో పాటు యాడ్స్, సినిమాలు, ఇతర వ్యాపారాలతో కోట్లలో సంపాదన చేస్తోందట ఈ సీనియర్ హీరోయిన్. స్టార్ హీరోలతో పోల్చితేనే ఈమె ఆదాయం మామూలుగా లేదని చెప్పుకోవచ్చు. అయితే ఈ సమాచారం సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నది మాత్రమే. ఇందులో నిజాలు తెలియాల్సి ఉంది. రమ్యకృష్ణ టాలీవుడ్ డైరెక్టర్ కృష్ణవంశీని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ దంపతులకు ఓ కొడుకున్నారు. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.